ల్యాండ్ పూలింగ్ లో భూములు కోల్పోయిన రంగారెడ్డి జిల్లా మోకిల తాండా వాసులకు ప్లాట్ల కేటాయింపులో రెవెన్యూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మోకిల తాండా, పొన్నగుట్ట తాండా వాసులు శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. భూములు కోల్పోయిన వారికి కాకుండా ఇతరులకు ప్లాట్లు ఎలా కేటాయిస్తారంటూ బాధితుల తరపున సిపిఐ జిల్లా కార్యదర్శి జంగయ్య తహసీల్దార్ను ప్రశ్నించారు. భూములు కోల్పోయిన వారికి అధికారులు న్యాయం చేయాలని బాధితులు, సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. అధికార బలం, అంగబలంతో నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు వారు ఆరోపించారు. 3 ఏళ్లుగా ప్లాట్ల కేటాయింపు జరగలేదని బాధితులు శంకర్ నాయక్ ఆరోపించారు. మోకిల తండాకు సంబంధించిన గతంలో 1967లో ప్రభుత్వం పేద గిరిజనుడైనటువంటి వాల్యా నాయక్కు మరి అప్పట్లో ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించింది. 5 ఎకరాల 2 గుంటల భూమిని కేటాయించింది. ఆ తర్వాత అతడు చనిపోయిన తర్వాత అతని కుమారులైనటువంటి 5గురి పేరున మరి విరాసత్ కావడం జరిగింది. 5గురి కొడుకులది ఈ మధ్యకాలంలోనే గత 3 సంవత్సరాల క్రితము ఆ యొక్క భూమిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవడం అనేది జరిగింది. దాంట్లో అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎకరానికి 750 గజాల స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు. అక్కడ ఎవరైతే ఎంజాయ్మెంట్ ఉన్నారో వాళ్ళ పేర్లే నమోదు చేస్తున్నామని చెప్పడం. కాబట్టి వీళ్ళ 5గురి పేర్లను తొలగించి అక్కడ భూమికి సంబంధం లేని వ్యక్తులను మరి ఏదో బేబీ అనే ఆమె పేరు అందులో నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇంతకుముందే ఎంఆర్ఓ గారిని అడగడంతో వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిండు. కాబట్టి ఏదైతే ఇతరుల పేర్లు ఎంజాయ్మెంట్లో లేనటువంటి పేర్లను ఏదైతే నమోదు చేసిరో వాళ్ళ పేర్లు తొలగించి ఈ 5గురి పేర్లను దాంట్లో నమోదు చేసి ఈ 5గురి గిరిజన రైతులకు న్యాయం చేయాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మోకిల తండాకు సంబంధించిన గతంలో 1967 వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవ